హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫీస్లో బాస్లా ఎంట్రీ ఇచ్చి రాజేశ్వరి పల్లవీలకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనాక్షి అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి ఇష్టం లేకుండానే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన పల్లవిని కమల్ చెడామడా తిడుతూ ఉంటాడు. ఈ అవని కమల్కి నచ్చజెప్పి పల్లవి ఇక మీదట ఎలాంటి తప్పు చేయకుండా నేను చూసుకుంటానని చెప్పి అవని కమల్ని ఒప్పిస్తుంది. ఇక దాంతో కమల్ కూడా సరే అని, వదిన నీ మాట కోసం, నీ సంతోషం కోసం దీన్ని ఇంట్లోకి రాణిస్తున్నాను. ఇంకొకసారి మన కుటుంబం బాధపడే పనులు చేస్తే మాత్రం దీన్ని క్షమించేదే లేదు అని కమల్ చెప్తూ ఉంటే పల్లవి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక కాసేపటి తర్వాత పల్లవి బయట నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? మామ్ నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి పంపించేదే లేదు అని నేను మామ్ గట్టిగా డిసైడ్ అయ్యాం. కానీ అవని వచ్చి మామ్ని ఏదో విషయంలో బ్లాక్మెయిల్ చేసింది. అందుకే మామ్ నేను బాధపడతానని తెలిసినా కూడా నన్ను ఇక్కడికి పంపించింది. అసలు అవని మామ్తో ఏం మాట్లాడుంటుంది, ఎలా తెలుసుకోవాలి అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి చక్రధర్ వస్తాడు. అమ్మ పల్లవి అని పిలవగానే పల్లవి చక్రధర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ సంతోషపడుతూ, చాలా సంతోషమమ్మా, మొన్న కమల్ నిన్ను ఇంట్లో నుండి గెంటేశాక మళ్ళీ నువ్వు ఇంటికి తిరిగి వస్తావో లేదో అని నేను చాలా భయపడ్డాను. నీ జీవితం ఏమైపోతుందోనని కంగారు పడ్డాను. దేవుడి దయ వల్ల మళ్ళీ నువ్వు నీ అత్తవారింటికి, నీ భర్త దగ్గరికి వచ్చేసావమ్మా. ఇప్పటికైనా ఈ కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ మానేసి నీ భర్తతో సంతోషంగా ఉండు పల్లవి అని చెప్తూ ఉంటే ఇక పల్లవి నేనేమి సంతోషంగా ఈ ఇంటికి రాలేదు, నాకు ఇష్టం లేకుండానే ఈ ఇంటికి వచ్చాను అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. అదేంటి పల్లవి, ఇష్టం లేకుండా నువ్వు ఏ పని చేయవు కదా, అలాంటిది ఇష్టం లేకుండా ఎలా వచ్చావు అని అనగానే నాకు ఈ ప్రపంచంలో అందరికంటే మా మామ్ అంటేనే ఎక్కువ ఇష్టం. మా మామ్ మాటని కాదనలేను. మా మామే ఇక్కడికి పొమ్మని చెప్పింది. అందుకే ఇష్టం లేకపోయినా మా మామ్ కోసం ఇక్కడికి వచ్చాను, కానీ నేనేమీ సంతోషంగా ఇక్కడికి రాలేదు అని పల్లవి అంటూ ఉంటే చక్రధర్ ఆశ్చర్యపోతాడు. అదేంటి, నువ్వు మీ అమ్మ ఇద్దరు ఒకే రకంగా ఆలోచిస్తారు కదా, మీ అమ్మ అంత పెద్ద మనసుతో ఆలోచించి నిన్ను మళ్ళీ తిరిగి ఇంటికి పంపించడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే మామ్ అంతటా మామ్ నన్ను ఇక్కడికి పంపించలేదు డాడ్. ఈ అవని వచ్చి మా మామ్ని ఏదో విషయంలో బ్లాక్మెయిల్ చేసింది. మామ్ భయపడి నన్ను ఇక్కడికి పంపించేసింది. అవని కానీ ఇంటికి రాకపోతే ఈ ఇంటిల్లాది పాది నా దగ్గరికి వచ్చి కాళ్ళ వేళ్ళ పడ్డ తర్వాతే నేను ఇక్కడికి రావాలి అనుకున్నాను. కానీ ఆ అవని మొత్తం స్పాయిల్ చేసింది. మామ్ని ఏదో విషయంలో బ్లాక్మెయిల్ చేసింది. అందుకే మామ్ తనకి ఇష్టం లేకపోయినా నేను బాధపడతానని తెలిసినా కూడా నన్ను ఇక్కడికి పంపించేసింది. అంతేకాని నేనేమి నా తప్పు తెలుసుకొని ఇక్కడికి రాలేదు అని పల్లవి అంటూ ఉంటే చక్రధర్ ఆలోచిస్తూ ఉంటాడు. అంటే అవని నిజాన్ని బయట పెడతానని రాజేశ్వరిని బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది. నిజం ఎక్కడ బయటపడుతుందేమోనని రాజేశ్వరి పల్లవిని ఇక్కడికి పంపించి ఉంటుంది. ఎలాగైతేనే పల్లవి తన భర్త దగ్గరికి వచ్చింది, అదే చాలు, అవని ఈ సిచ్యువేషన్ని ఇలా ఉపయోగించుకుందన్నమాట అని చక్రధర్ అనుకుంటూ ఉంటాడు. ఇక పల్లవి చక్రధర్తో డాడ్ అని అనగానే ఏంటి పల్లవి అని అడుగుతాడు. డాడ్ నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా
అని అనగానే ఇక చక్రధర్, చెప్పు పల్లవి, నువ్వు సంతోషంగా ఉంటాను అంటే నేనేమైనా చేస్తాను. నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, చెప్పమ్మా అని చక్రధర్ అడగగానే ఇక పల్లవి, డాడ్, నాకు తెలియని ఏదో విషయం మీకు తెలుసని నాకు అర్థమైంది. ఆ విషయం గురించే అవని మామ్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ నిజం నాకు తెలియకుండా మామ్, అవని ఇద్దరూ కూడా జాగ్రత్త పడుతున్నారు. ఆ విషయం ఏంటో నీకు కూడా తెలుసని నాకు డౌట్గా ఉంది డాడ్. నీకు కూడా ఆ నిజమేంటో తెలుసా? మామ్ని అవని ఏ విషయంలో అంతలా బ్లాక్మెయిల్ చేస్తుంది అని అడగగానే ఇక చక్రధర్, తెలుసమ్మా అని అంటాడు. అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తెలుసా, చెప్పు డాడ్, ఏంటా నిజం అని అనగానే, లేదమ్మా, ఆ నిజం బయటపడితే అందరికంటే ఎక్కువ బాధపడేది, నష్టపోయేది నువ్వే. మీ అమ్మ, మీ అక్క నీ దగ్గర ఆ నిజం దాచడానికి కారణం నువ్వెక్కడ బాధపడతావేమోనని. ఈ నిజం ఎప్పటికైనా నీకు తెలియాల్సిందే. కానీ ఇది సమయం కాదు. సమయం వస్తే అది నీకే అర్థమవుతుంది. అప్పటి వరకు ఎదురుచూడు పల్లవి. అనవసరంగా ఆ విషయం గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని చక్రధర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆ నిజం బయటపడితే నేనెక్కువ నష్టపోవడం, బాధపడడం ఏంటి? అంత భయంకరమైన నిజం ఏంటా విషయం? ఇన్ని రోజులు ఆ నిజం ఏంటో అని అనుకున్నాను. ఇప్పుడు తెలుసుకోకపోతే నేనే నష్టపోయేలా ఉన్నాను. ఖచ్చితంగా నాకు సంబంధించిన ఏదో రహస్యాన్ని మామ్, అవని, డాడ్ నా దగ్గర దాస్తున్నారు అనిపిస్తుంది. ఎలాగైనా ఆ నిజమేంటో తెలుసుకోవాలి అని పల్లవి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క మీనాక్షి అయితే భరత్ ఫోటోని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక భరత్ ఫోటోతో మాట్లాడుతూ, రే భరత్, ఈ అమ్మని చూడకుండా ఇన్ని రోజులు ఎలా ఉంటున్నావురా? నిన్ను చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. ఆ విషయం తెలిసి కూడా ఈ అమ్మకి ఎందుకు ఇంత దూరంగా ఉంటున్నావురా? నువ్వు కూడా నన్ను చూడకుండా ఉండలేవని తెలుసు. ఇంతలా ఎలా మారిపోయావురా? నువ్వు నాకు జీవితంలో దగ్గర కావా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలనురా అని మీనాక్షి అయితే భరత్ ఫోటోని చూస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అవని, చక్రధర్ మీనాక్షి దగ్గరికి వెళ్ళి ఓదార్చుతూ ఉంటారు. ఇక మీనాక్షి, అమ్మ అని అనగానే ఇక మీనాక్షి, అమ్మ అవని అని అవనిని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, బాధపడకమ్మా అని అంటూ ఉంటే, బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా? భరత్ అంటే నాకు ఎంత ప్రాణమో నీకు కూడా తెలుసు కదా. వాడిని చూడకుండా నేను ఎన్ని రోజులు ఎప్పుడూ లేదు. ఒక్కసారి చూడాలనుకున్నా కూడా వాడు నా కంటికి కనిపించడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదమ్మా. నా కొడుకుని చూసుకోవాలని ఈ తల్లి మనసు ఆరాటపడుతుంది అని అంటూ ఉంటే ఈ అవని, చక్రధర్లు చాలా బాధపడుతూ ఉంటారు. ఇక చక్రధర్, మీనాక్షి, ఈ విషయంలో భరత్దేమీ తప్పులేదు. రాజేశ్వరే భరత్కి లేనిపోని ఆశలు చూపించి, డబ్బాశ చూపించి భరత్ని నీకు దూరం చేసి నిన్ను ఇంతలా బాధ పెడుతుంది. అంతేకాని భరత్ నువ్వు లేకుండా ఉండలేడు అని అంటూ ఉంటే ఇక మీనాక్షి, అంటే ఏంటండి? నా కొడుకు జీవితంలో నాకు దగ్గర కాడా? ఈ అమ్మని అమ్మగా గుర్తించడా? ఆ రాజేశ్వరి దగ్గరే ఉండిపోతాడా అని అంటూ ఉంటే ఇక అప్పుడే మీనాక్షి, అది నీ చేతుల్లోనే ఉందమ్మా అని అంటుంది. అది విని మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటవని, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునమ్మా, నీ కొడుకుని నువ్వు దగ్గర చేసుకోవాలనుకుంటే అది నీ చేతుల్లోనే ఉంది. నీ కొడుకు మళ్ళీ నీ దగ్గరికి రావాలి అంటే నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని అనగానే మీనాక్షి, చక్రధర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. నేనేం చేయగలనమ్మా అని మీనాక్షి అంటూ ఉంటే, నువ్వే చెయ్యాలమ్మా,
నువ్వే చెయ్యగలవు. ఏ తల్లైనా ఏదైనా సహిస్తుంది, కానీ తన పిల్లలని తనకి దూరం చేయాలనుకుంటే సహించదు, భరించదు. తన పిల్లల జోలికి వస్తే ఎదుటి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా సహించదు. వాళ్ళతో పిల్లల కోసం పోరాడి తన పిల్లలని తను దక్కించుకుంటుంది. ఇప్పుడు నీ విషయంలో కూడా నువ్వు అలాగే తెగించాలమ్మా. నీ కొడుకు నీకు దక్కాలి అంటే నువ్వు రాజేశ్వరి పిన్నితో పోటీ పడాలి అని అంటుంది. అది విని మీనాక్షి, చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చక్రధర్, అమ్మ అవని ఏమంటున్నావమ్మా అని అనగానే, అవును నాన్న, ఈ విషయంలో ఇక మనం చేసిన ప్రయత్నాలన్నీ కూడా అయిపోయాయి. ఈ విషయంలో నువ్వో నేనో ఎవరో ప్రయత్నించడం కాదు. అమ్మే తన బిడ్డ కోసం అమ్మే పోరాడాలి. తన బిడ్డని అమ్మే దక్కించుకోవాలి. తన కొడుకుని తన నుండి లాగేసుకుని నిన్ను బాధ పెడుతున్నారని ఆ రాజేశ్వరి, పల్లవి ఇద్దరూ కూడా చాలా సంతోషపడుతున్నారమ్మా. కానీ నువ్వు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి. ఏ బిడ్డనైనా తల్లికి దూరం చేస్తే ఆ తల్లి ఎలా తిరగబడుతుందో రాజేశ్వరి పిన్నికి, పల్లవికి అర్థం కావాలి. అప్పుడే మళ్ళీ భరత్ నీ దగ్గరికి వస్తాడు అని అవని అంటూ ఉంటే మీనాక్షి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మ, చెప్పాను కదా, నీ కొడుకు నీకు దక్కాలి అంటే నువ్వు రాజేశ్వరి పిన్నితో పోటీ పడాలి. అప్పుడే నీ బిడ్డ నీ దగ్గరికి వస్తాడు అని అనగానే ఇక మీనాక్షి, అర్థమైంది అవని, నేనేంటో ఆ రాజేశ్వరికి చూపిస్తాను అని మీనాక్షి అంటూ ఉంటే అవని అయితే చాలా సంతోషపడుతుంది. చాలమ్మా, ఇన్ని రోజులు నీకేమీ చేత కాదని అనుకోగా ఉంటున్నావని అందరూ అనుకుంటారు. నువ్వు తిరగబడితే ఎలా ఉంటుందో, ఒక తల్లి బిడ్డ కోసం పోరాటానికి దిగితే ఎలా ఉంటుందో నువ్వు నిరూపించాలమ్మా. నువ్వేం చేయాలో నేను చెప్తాను. అవని ఇక మీనాక్షికి ప్లాన్ మొత్తం చెప్తూ ఉంటుంది. ఇక చక్రధర్ కూడా అది విని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక మీనాక్షి, సరే అవని, ఏం చేయాలో నాకు పూర్తిగా అర్థమైంది. రేపు మనం ఇచ్చే షాక్కి రాజేశ్వరి, పల్లవి ఇద్దరికీ దిమ్మ తిరిగిపోతుంది అని ఇక మీనాక్షి అంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే రాజేశ్వరి, భరత్ ఇద్దరూ కూడా ఎప్పట్లాగానే ఆఫీస్కు వస్తారు. భరత్ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. రాజేశ్వరి కూడా తన క్యాబిన్లోకి వస్తుంది. రాజేశ్వరి తన క్యాబిన్లోకి వచ్చేసరికే ఆ సీట్లో మీనాక్షి కూర్చొని వెనక్కి తిరిగి ఉంటుంది. అది చూసిన రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కోపంగా, ఏయ్, ఎవరు నువ్వు? నా క్యాబిన్లో నా సీట్లో కూర్చున్నావేంటి అని అనగానే ఇక మీనాక్షి ఒక్కసారిగా ఎదురు తిరుగుతుంది. మీనాక్షిని అక్కడ ఆ సీట్లో చూసి రాజేశ్వరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, మీనాక్షి, నువ్వేంటి నా ఆఫీస్లో నా చైర్లో కూర్చోవడం ఏంటి? ఎంత ధైర్యం నీకు అని అనగానే ఇక మీనాక్షి, ఎందుకు చెల్లి అంతలా కోప్పడుతున్నావు? నేను చేసిన దాంట్లో తప్పేముంది అని అనగానే, తప్పున్నారా? నీకేం అర్హతలున్నాయని నా ఆఫీస్లో నా సీట్లో కూర్చున్నావు అని అనగానే ఇక మీనాక్షి, మరి నీకేం అర్హతలున్నాయని, ఏం హక్కులున్నాయని నా కొడుకుని నా నుండి దూరం చేసి వాణ్ణి నాకు దూరం చేసి నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. చూడు, భరత్ని నేనేమీ నీకు దూరం చేయలేదు, మీరే భరత్ని దూరం చేసుకున్నారు. భరత్ నాకు దగ్గరయ్యాడు అని రాజేశ్వరి అంటూ ఉంటే, తెలివిగా మాట్లాడకు రాజేశ్వరి. నువ్వు నీ భర్త నిన్ను మోసం చేశాడని భర్తని దూరం పెట్టావు. నీ నుండి నాకు దగ్గరైతే అది చూసి ఓర్వలేక నా కొడుకుని నా నుండి దూరం చేసి నన్ను బాధ పెట్టాలని చూస్తున్నావు. నువ్వు కాదనుకున్నాకే ఆయన నన్ను కావాలనుకుని వచ్చాడు. మరి భరత్ని ఎందుకు నాకు కావాలని దూరం చేసి నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు?
తల్లికి బిడ్డ దూరం అయితే ఎలా ఉంటుందో ఆ బాధ నీకేమైనా తెలుసా అని మీనాక్షి అంటూ ఉంటే రాజేశ్వరి కోపంగా చూస్తూ ఉంటుంది. చూడు, ఇక్కడ వాదించడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు, మర్యాదగా నా ఆఫీస్ నుండి వెళ్ళిపో అని అనగానే ఇక మీనాక్షి, అది జరగని పని రాజేశ్వరి, ఇది మన భర్త సంపాదించిన ఆఫీస్, ఇదంతా మన భర్త సామ్రాజ్యం, అంటే ఇందులో ఇద్దరికి సమాన హక్కులుంటాయి. ఈ ఆఫీస్లో నీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కులుంటాయి. ఈరోజు ఒక్కరోజే కాదు, రేపటి నుండి కూడా నేను ఇలాగే ఆఫీస్కు వస్తాను అని మీనాక్షి చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే భరత్ అక్కడికి ఎంట్రీ ఇచ్చి, అమ్మా ఈ ఫైల్ ఒకసారి చెక్ చెయ్యి అని అక్కడికి వస్తాడు. భరత్ అక్కడికి వచ్చేసరికి మీనాక్షి అక్కడ ఎండి చైర్లో కూర్చొని ఉంటుంది. మీనాక్షిని అక్కడ అలా చూసి భరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చాలా రోజుల తర్వాత తన తల్లిని చూసినందుకు అమ్మ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి మీనాక్షిని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక మీనాక్షి కూడా నాన్న భరత్ అని భరత్ని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అదంతా చూసి రాజేశ్వరి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నా కళ్ళ ముందే నా కొడుకు ఆ మీనాక్షిని అమ్మ అని హగ్ చేసుకుంటూ ఉంటే చూడడం ఎంత కష్టంగా ఉందో అని రాజేశ్వరి అనుకుంటూ ఉంటుంది. ఇక భరత్ మీనాక్షితో, అమ్మ నువ్వేంటమ్మా ఈ ఆఫీస్లో ఉన్నావేంటి అని అడగగానే ఇక మీనాక్షి, నీకోసమే నాన్న అని అంటుంది. ఇక భరత్, ఏంటమ్మా నువ్వు అనేది అని అనగానే, అవును భరత్, నిన్ను నా నుండి దూరం చేసి నన్ను ఎంతగానో బాధ పెట్టారు. నేను నిన్ను చూడకుండా ఉండలేనని నీకు తెలిసినా కూడా నువ్వు నా దగ్గరికి రాకుండా ఆ రాజేశ్వరి పల్లవి నిన్ను అడ్డుకున్నారు. అందుకే నా కొడుకుని నేను దక్కించుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. ఇది నా భర్త సంపాదించిన ఆస్తి, నా భర్త డెవలప్ చేసిన ఆఫీస్. ఈ ఆఫీస్లో రాజేశ్వరికి ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఈరోజే కాదు, రోజు కూడా నేను ఇలాగే ఆఫీస్కి వస్తాను, ఇలాగైనా రోజు నిన్ను చూసుకుంటాను నాన్న అని అనగానే భరత్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అది కాదమ్మా అని భరత్ చెప్తూ ఉంటే ఇంతలోనే పల్లవి కూడా అక్కడికి వస్తుంది. మామ్ అని అక్కడికి రాగానే పల్లవి అక్కడ సీట్లో మీనాక్షిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే కోపంతో, ఏయ్ నువ్వేంటి మా మామ్ ఆఫీస్లో మా మామ్ చైర్లో కూర్చున్నావేంటి? లే, మర్యాదగా మా మామ్ చైర్లో నుండి లే, అది మా మామ్ చైర్ అని అనగానే ఇక మీనాక్షి, చూడు పల్లవి, మీ మామ్కి ఈ ఆఫీస్లో ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. ఈ ఆఫీస్ని స్థాపించి దీన్ని ఇంత డెవలప్ చేసింది నా భర్త మొదటి భార్యగా సర్వ హక్కులు నాకు కూడా ఉంటాయి అని మీనాక్షి చెప్పగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి, చూడు, ఇది నీకొచ్చిన ఆలోచన కాదు, నీలో ఇంత ధైర్యం ఇంత తెగింపు ఉండేవి కాదు. ఇదంతా నీ కూతురు అవని ట్రైనింగే కదా, అవనియే నిన్ను ఇదంతా ప్రిపేర్ చేయించి ఇక్కడికి తీసుకొచ్చింది కదా అని అనగానే ఇక మీనాక్షి, చూడు, ఎవరు చెప్పినా చెప్పకపోయినా నా బిడ్డని నేను చూసుకోవడానికే ఆఫీస్కి వస్తున్నాను. లేకపోతే నా బిడ్డని నాతో పాటు మా ఇంటికి పంపించండి, అప్పుడు నేనేమి మీ ఆఫీస్కి రాను. రోజు భరత్ ఆఫీస్కి వస్తాడు, అలాంటప్పుడు నా కొడుకుని చూసుకున్నట్టు నాకు ఉంటుంది కదా అని మీనాక్షి చెప్పగానే ఇక రాజేశ్వరి పల్లవి ఇద్దరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఇదేంటి ఈ ముసల్ది నిన్న మొన్నటి వరకు పేషెంట్లా బెడ్ పైనే పడుకొని దగ్గింది, రోగిష్టి దానిలా మూలిగింది, అలాంటిది
ఈ ఒక్క రోజులోనే దీనిలో ఇంత మార్పు ఎలా వచ్చింది? మా మామ్కి నాకు ఎదురు తిరిగి మా మామ ఆఫీస్లోనే ఎండి చైర్లో కూర్చునేంత తెగింపు వచ్చింది అంటే ఇది మామూలుది కాదు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.